ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మెరుగైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం మీ మనసును రిలాక్స్ గా ఉంచడానికి మీరు చాలా జోకులు వేస్తారు. ఈ వారం శని 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ సానుకూల వైఖరిని మీ కార్యాలయంలో ఇతరులు గమనించవచ్చు. ఈ వారం మొత్తం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ వారం వివాహానికి అర్హులైన వ్యక్తులు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మీరు స్నేహితులతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు. మీరు శుభకార్యాలు మరియు పూజలు మొదలైన వాటిపైన ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ అభిరుచికి అనుగుణంగా పనిచేయడం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. మీ జీవన ప్రమాణాలని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకా వ్యాపారం బాగా పుంజుకునే అవకాశం ఉంది. మీరు భూమి మరియు కొత్త ఇంటిని కొనుగోలు చేయడాన్ని పరిగణించవచ్చు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. వారాంతంలో కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మీరు కార్యాలయంలో రాజకీయాల బాధితురాలిగా మారవచ్చు. కుటుంబ సభ్యుల గురించి, ముఖ్యంగా పిల్లల గురించి ఆలోచిస్తారు. మీ సామర్థ్యాలను అనుమానించకండి. మీ ప్రాధాన్యతల్ని పారామౌంట్ గా ఉంచండి. అలాగే శత్రువులు మీ గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేయవచ్చు. ఇంట్లో మీ ప్రాముఖ్యత తగ్గవచ్చు. మీరు చదువులపై ఆసక్తి కోల్పోవచ్చు. కొన్ని పాత వ్యాధులు బయటపడవచ్చు. చెవి మరియు గొంతు సమస్యలు ఉండవచ్చు. కావున జాగ్రత్తగా ఉండాలని సలహా. ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే గురువారం నాడు హనుమంతుడికి యాగహవనం చేయండి. అలాగే ఈ వారం రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 2వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.